హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. పరిమిత బడ్జెట్లో సినిమాలు తీసి విజయం సాధిస్తే అలాంటి సినిమాలతో భారీ లాభాలు వస్తాయని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ అన్నారు. అదే కేటగిరీకి చెందుతుంది తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమా. కేవలం 25 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా ఇండియాలో 100 కోట్లు రాబట్టింది. ఇక చైనాలో 500 కోట్లకు పైగా వసూలు చేయాలనే లక్ష్యంతో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలి బ్లాక్ బస్టర్లైన కల్కి 2898 AD, యానిమల్, దేవరా, కంగువా, సింగమెగైమ్ ఇవేవి ఈ కేటగిరీలో లేవు. వీటి స్థానంలో ఒక చిన్న సినిమా చైనా మార్కెట్లో హవా సాగించేందుకు రిలీజ్ బరిలోకి వస్తుంది. ఇక విజయ్ సేతుపతి నటించిన మహారాజా గురించిన చర్చ ఇది. మహారాజా సినిమా నవంబర్ 29న చైనాలో 40,000 స్క్రీన్లలో విడుదల కానుంది. చైనాలో అత్యధిక వసూలు చేసిన భారతీయ చిత్రంగా ప్రస్తుతం అమీర్ ఖాన్ నటించిన దంగల్ ఖాతాలో రికార్డు ఉంది. ఇది చైనా మార్కెట్లో దాదాపు 1200 కోట్లు వసూలు చేసింది. ఇక మహారాజా సినిమా భారతదేశంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లను సాధించింది. ఈ సినిమా కథాంశం గొప్ప ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ఓటీటీలో సైతం అనూహ్య వీక్షణలను అందుకుంది. చైనా ప్రపంచంలోని అతిపెద్ద చలనచిత్ర మార్కెట్లలో ఒకటి. భారతీయ సినిమాలకు అక్కడ మంచి గిరాకీ ఉంది. ఈ చిత్రం కేవలం 25 కోట్లతో తెరకెక్కి 4 రెట్లు అధికంగా ఆర్జించింది. మహారాజా బాక్సాఫీస్ వద్ద దాదాపు 106 కోట్లు వసూలు చేసింది. ఇక ఇది కల్కి 2898 వంటి భారీ చిత్రంతో పోటీ పడుతూ విడుదలైన చక్కని వసూళ్లను సాధించింది. ఆసక్తికరంగా తెలుగు లోగిలలో మహారాజాకు అంతగా ప్రచారం కూడా జరగలేదు. కానీ చైనా రిలీజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇండో చైనీ సాంస్కృతిక మార్పిడి సెలబ్రేషన్ల ఈ సినిమాని ప్రచారం చేస్తుండడం ఆసక్తికరం. ఈషీ ఫిల్మ్స్ ప్రతినిధి అలెక్సీ వు ఒక ప్రకటనలో మహారాజాను చైనాలో విడుదల చేస్తున్నందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమోషనల్ కంటెంట్తో కూడిన ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లేతో చైనీస్ ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిదని ఆయన తెలిపాడు. ఇక చైనాలో 40,000 స్క్రీన్లలో భారతీయ సినిమాను విడుదల చేయడం కీలక ఘట్టం కాబోతుంది. సగటున చైనాలో ఒక్క విజయవంతమైన చిత్రం సాధారణంగా ఒక్కో స్క్రీన్కు $1,000 నుంచి $3,000 మధ్య సంపాదిస్తుంది. మహారాజా ఒక్కో స్క్రీన్కు $2,000 సంపాదించిన 40,000 స్క్రీన్లలో దాని మొత్తం కలెక్షన్ సుమారు $80 మిలియన్ చేరుకుంటుంది. అంటే దాదాపు 500 నుంచి 700 కోట్లు వసూలు చేసినట్టు. అయితే ఈ విజయం తొలి రోజు థియేటర్ల నుంచి వచ్చిన మంచి టాక్ ఆధారంగా ఉంటుందని అంచనా. ఇక నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన మహారాజా సినిమాలో విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ సుబ్రమణ్యన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.